టైప్ 1 డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్స్ గురించి తెలుసుకుందాం. టైప్ 1 డయాబెటీస్ లో ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి అవ్వడం కానీ అసలు ఉత్పత్తి అవ్వకపోవడం కానీ జరుగుతుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ యూజువల్ గా హైపోగ్లిసిమియా అనే కండిషన్స్ కనిపిస్తున్నాయండి. హైపోగ్లిసిమియా అంటే షుగర్ లెవెల్స్ లెస్ దాన్ 70 మిలీగ్రామ్స్ తక్కువ ఉంటే అది హైపోగ్లిసిమియా అంటాము. లక్షణాలు ఏమిటాయంటే షేకింగ్, వీక్నెస్, ఫెటీగ్, బ్లడ్ విజన్, నీరసం ఉండడం, ఫెటీగ్, నమ్నెస్, చేతులు కాళ్ళు నమ్నెస్ అయిపోవడం, ఈ లక్షణాలు యూజువల్ గా కనిపిస్తాయి. హైపర్గ్లిసిమియా మోర్ దాన్ 200 షుగర్ లెవెల్స్ ఉంటే హైపర్గ్లిసిమియా అంటాము. యూజువల్ గా ఈ కండిషన్స్ ఇన్సులిన్ డోసేజ్ కరెక్ట్ గా తీసుకోకపోవడం వల్ల ఆర్ లంచ్ తీసుకోవాల్సిన ఆహారం మిస్ చేసినా ఈ కండిషన్స్ ఏర్పడతాయండి. ఈ హైపర్గ్లిసిమియా లక్షణాలు ఏంటి అంటే థర్స్ట్, ఎక్కువగా దప్పిక వేయడం, అధికంగా అలసట ఉండడం, ఎక్సెస్ వీక్నెస్ ఉండడం, తర్వాత ఎక్కువ హై లెవెల్స్ షుగర్ ఉండిపోయి కోమా స్టేజ్ లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఎక్యూట్ అండ్ క్రానిక్ కండిషన్స్ అంటాం. ఎక్యూట్ కండిషన్స్ ఇమీడియట్ గా వచ్చే చేంజెస్ అన్నమాట. ఎక్యూట్ కండిషన్ లో డయాబెటీస్ కీటోఎసిడోసిస్ అంటాం. ఈ డయాబెటిక్ కీటోఎసిడోసిస్ కండిషన్ లో ఇన్సులిన్ లేకపోవడం వల్ల ఫ్యాట్ సెల్స్ బ్రేక్ డౌన్ అయ్యి కీటోన్స్ అని ఉత్పత్తి అవుతాయి. ఈ కీటోన్స్ ఉత్పత్తి అయ్యి బాడీ అంతా ఎసిడిక్ గా మార్చేస్తుంది. డయాబెటిక్ కీటోఎసిడోసిస్ కన్నా కంట్రోల్ చేయకపోతే లేటర్ స్టేజెస్ లో కోమాలో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. క్రానిక్ కండిషన్స్ లో మైక్రోవాస్కులర్ సిస్టమ్, మైక్రో వెసల్స్ దెబ్బతిని బ్లడ్ వెసల్స్ ని, నర్వ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. మైక్రోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వల్ల కంట్లో డయాబెటిక్ రెటినోపతి అంటాం. కంటిలో రెటీనాకి బ్లడ్ సప్లై సరిగా లేకపోవడం వల్ల రెటీనా దెబ్బతిని లాస్ ఆఫ్ విషన్ ఏర్పడుతుంది. డయాబెటిక్ రెటినోపతి లాస్ ఆఫ్ విషన్ ఏర్పడుతుంది. తర్వాత కిడ్నీస్ ఎఫెక్ట్ చేయొచ్చండి. డయాబెటిక్ నెఫ్రోపతి అంటాము. కిడ్నీ ఫిల్టరేట్ ని దెబ్బతీసి ప్రోటీన్ లీకేజ్ ఏర్పడి ఆల్బుమిన్యూరియా అంటాము. తర్వాత యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి హైపర్ యూరిసీమియా అంటాం. తర్వాత కిడ్నీ యొక్క ఫిల్టరేట్ దెబ్బతిని రీనల్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతిలో నర్వ్ సెల్స్ అన్ని దెబ్బతిని స్పర్శ తగ్గిపోవడము, స్ట్రెంగ్త్ లేకపోవడము, ఎక్కువ దూరం నడవలేకపోవడం అవన్నీ గమనిస్తాము. లెగ్స్, ఫీట్ ఎఫెక్ట్ అవుతాయి. క్రానిక్ వాస్కులర్ చేంజెస్ లో కార్డియోవాస్కులర్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఆర్టరీస్ బ్లాకేజెస్ ఏర్పడి హార్ట్ మసిల్స్ కి బ్లడ్ అందకపోవడం వల్ల హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, యాంజైనా ఇవన్నీ రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత పెరిఫెరల్ వాస్కులర్ డిసీజెస్ అంటే లెగ్స్ లో, ఫీట్ లో సరిగ్గా పూర్తి బ్లడ్ సప్లై అందకపోవడం వల్ల, ఏమైనా దెబ్బ తగిలినా హీల్ అవ్వకపోవడం వల్ల ఇది గ్యాంగ్రీన్ గా మారి లెగ్ యాంపిటేషన్స్ దాకా దారి తీస్తుంది. నోట్లో గమ్ ఇన్ఫ్లమేషన్స్ అవి ఏర్పడి టూత్ లాస్ అవన్నీ ఏర్పడే ఛాన్స్ ఉంది. తర్వాత మెంటల్ హెల్త్, యూజువలీ ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డిప్రెషన్, యాంగ్జైటీ ఉండడం గమనిస్తున్నాం. తర్వాత స్కిన్ కండిషన్స్ లో స్కిన్ ప్యాచెస్, తర్వాత వెల్వెటీ స్కిన్ గా మారుతుంది. తర్వాత సెక్షువల్ హెల్త్ లో మెన్ లో అయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడం, తర్వాత స్పర్మ్ కౌంట్ డిప్లీషన్ ఇవన్నీ ఏర్పడటం చూస్తున్నాం. విమెన్ లో పీసీఓడి, తర్వాత ఇన్ఫర్టిలిటీ ఏర్పడటం చూస్తున్నాం. ఆటో యాంటీబాడీ నెగటివ్ కండిషన్ ఉన్నప్పుడు అబ్రప్ట్ గా ఆన్సెట్ అయ్యి ఇన్సులిన్ ఉత్పత్తి అది దెబ్బతింటుంది అనమాట. దానికి సి పెప్టైడ్ టెస్ట్ అని చేసి ఇన్సులిన్ యొక్క ఉత్పత్తి, దాని మోతాదు తెలుసుకోవడానికి ఈ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో మనం కాంప్లికేషన్స్ గురించి తెలుసుకున్నాము. ఫర్దర్ ట్రీట్మెంట్, మేనేజ్మెంట్ గురించి వచ్చే వీడియోస్ లో తెలుసుకున్నాం. ఆయిలింగ్ పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ